విశాఖలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ రోజైతే మనం విశాఖ సాగర్ తీరంలో ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి ప్రిజం దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లే జనం అంతా కూడా ఒక రంగుల సందడిగా ఇది మారుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేసి చాలా జోష్ మీద ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వారు ఉన్నారు. తను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పేరు? ప్రీతి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే వైజాగ్ లోకల్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చూస్తుంటే అంతా చాలా జోష్ గా కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చాము. అండ్ హ్యాపీ హోలీ అందరికి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మరి ఏమి మీకు ప్రత్యేక ఆకర్షణగా ఏమైనా స్పెషల్స్ ఏమైనా అనిపించాయా? రెయిన్ డాన్స్ ఉన్నది, ఇంకా డీజే డాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీరేంటి ఫ్యామిలీతో వచ్చారా ఇక్కడికి? ఫ్యామిలీతో వచ్చాను. ఓకే, మీ పేరు? చెప్పు, ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ ఎలా అనిపిస్తుంది? హోలీకి వచ్చావు కదా ఫస్ట్ టైం, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నువ్వు ఫ్యామిలీతో వచ్చావా? ఫ్యామిలీతో వచ్చారా మీరు? సరే, మరి ఇక్కడ చూసారు కదా, మరికొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ హోలీ అంతా చాలా రంగుల సందడిగా మారింది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యువర్ గుడ్ నేమ్? Sorry? Your good name? Tejashree. You're coming from? Vizag only. Can you please tell me, today we are enjoying lot of, so how you feel? It's so good. As you can see the crowd here, it's so good. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఫుల్ సందడిగా మారుతుంది, రంగులమయంగా ఉంది. ఫ్యామిలీస్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేయడం అయితే కనబడటం మనం చూస్తుంది. సో మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో మ్యామ్, మీ పేరు? మీ పేరు? సంధ్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఎంపీ కాలనీ. సో చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు హోలీ అంటే మనం ఇక్కడ చూసుకుంటాం, చాలా జోష్గా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ మీకు నచ్చింది, ప్రత్యేక ఆకర్షణగా ఏముంది ఇక్కడ మీకు? వీళ్ళు చేసేది ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అనుకునే దాని మీద కూడా బాగుంది, చాలా బాగుంది. ఓకే, మరి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. ఫైనల్ గా ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఇయర్ కూడా ఇలా చేయాలి, ఎవ్రీ ఇయర్ కూడా చేయాలి అని అనుకుంటున్నాను. అంతే, చాలా బాగా చేశారు. మేడం మీరు చెప్పండి, మీ పేరు? త్రివేణి. ఎక్కడి నుండి వచ్చారు? మాది సాగర్ నగర్. మేడం చెప్పండి, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ చూస్తే చాలా జోష్ ఉంది, చాలా చాలా బాగుంది, అంతా కూడా చాలా రంగులమయంగా ఉంది. మీ ఒపీనియన్? నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా దూరం నుంచి వచ్చాం, అనుకున్నట్టుంది, బాగుంది, చాలా బాగుంది. మరి ఇక్కడ ప్రత్యేక అట్రాక్షన్ గా మీకు అనిపించడం ఏంటి? లైక్ మనం ఇక్కడ చూస్తున్నాం రెయిన్ డాన్స్, డీజే, ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఎలా అనిపిస్తుంది? నాకైతే అన్ని బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, మంచి డీజేతోని కిరాక్ ఉంది. ఫైనల్ గా మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడ అంత బాగా భారీ సెట్ తో అయితే చేశారు. సో మరి దాని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా, ఇక్కడైతే మరి వాతావరణం ఇలా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఇయర్ మరి హోలీ సెలబ్రేషన్స్ విశాఖ నగరంలో ఆర్కే బీచ్ లో ఎంతో రంగులమయంగా మారింది. అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ డీజే, రెయిన్ డాన్స్ ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏది ఏమైనా సరే ఈసారి విశాఖ సాగర తీరం అంతా కూడా రంగులమయంగా మారింది. అంతేకాకుండా ఫుల్ అందరూ కూడా ఒక ప్రేమానురాగాలతో, ఆప్యాయలతో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ లోని చాలా మంది క్రౌడ్ వచ్చారు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మరి విశాఖలోని ఇంత అద్భుతంగా ఈ ప్రిజం వాళ్ళు బీచ్ రోడ్ లోని అయితే భారీ సెటప్ తోనైతే ప్రేక్షకుల ఆదర అభిమానాలను ఇప్పటికే చొరగొన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే అంత క్రౌడ్ ఉన్నారు, ఎక్కడ చూసినా రంగుల సందడిగా మారింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ ఇదొక ప్రత్యేక పండుగగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి పండుగను వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా జోష్తో, చాలా ఉత్సాహభరిత వాతావరణంలోని హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి ఈ సంవత్సరం. కెమెరామెన్ సుధాకర్ తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.